నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నేను వాక్యము. నా కళ్ళు పోయాక చదవాలనిపిస్తుంది నీ వాక్యము. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నేను చెయ్యలేదు నీ సేవను. ఇప్పుడు నా చేతులు కాళ్ళు చచ్చిపడిపోతే ఇప్పుడు ఏదో చెయ్యాలనిపిస్తుంది నీ సేవను. నీకు దేవుడు కొంత సమయాన్ని ఇచ్చినప్పుడు నువ్వు గాని దేవుని మందిరంలో కనబడకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు నువ్వు వాడబడకుండా ఉంటే, ప్రసంగి గ్రంథం చెప్తా ఉంది, ఏమో యాక్సిడెంట్ అవ్వకపోవచ్చు కానీ దుర్దినములనే ఒక రోజులైతే ఉన్నాయి. దుర్దినములనంటే నీకన్నీ తెలుసు కానీ ఏమీ చేయలేని దినాలు. ఏమండి, ఆల్మోస్ట్ అందులో చాలామంది స్కాలర్స్ చెప్పిందే తెలుసా, నువ్వంతా మంచి ఆరోగ్యంతో ఉన్నా నీ వృద్ధాప్యంలో నీకు అన్నీ తెలుసు కానీ నువ్వేమీ చేయలేవు. అలాంటి సమయంలో అంటే నీకు అనిపిస్తుందంట నువ్వు అప్పుడు ఏమీ చేయలేవు. సో చాలామంది ఏం చేస్తున్నారనంటే, దేవుడు తమకిచ్చిన క్షేమాన్ని, దేవుడు తమకిచ్చిన సంతోషాన్ని, దేవుడు తమకిచ్చిన ఆనందాన్ని బట్టి ఈ లోకంలోనే ఉంటున్నారు కానీ దేవుని మందిరంలో దేవుని రోజున కనబడాలన్న భయం లేకుండా పోయింది. మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ నుండి దూరం అవ్వకముందే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకముందే మీరు దేవుని మందిరానికి వచ్చి దేవుని కృప కొరకు మీరు పాదాలు పట్టుకోవాలి. ఎందుకనంటే మీరు మీ ప్రేమను నా మీద చూపెడుతూ సేవకులుగా ఉన్నప్పుడు మీకు వచ్చే నష్టం ఏదో నేను చెప్పగలకపోతే ఎలా? అన్నిటికీ పరిగెడుతున్నారు కదా, అన్నిటికీ పరిగెడుతున్నారు కదా. మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, ఇంత బిజీలో ఉన్నాను కాబట్టి రాలేకపోతున్నాను దేవాన్ని మీరు చెప్పండి. నేను కాదు, దేవుడే క్షమించేస్తాడు. నీకు అంత బిజీ ఏముండదు. 3 గంటలు ఉండలేవు నీకున్న పనికి, 2 గంటలు ఉండు, 1 గంట వచ్చి ప్రార్థన చేసుకో. నేను ఒకే ఒకటి చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు కానీ సరిగా దేవుని పాదాలు పట్టుకోకపోతే తర్వాత నువ్వు ఆ రియలైజ్ అయ్యే సమయానికి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఏదేమైనా దేవుని మందిరములో కనబడుట ఆశీర్వాదం. అలాగే దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు దేవుని దగ్గర ఉండడం అది ఆశీర్వాదకరం.